రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని గద్వాల పట్టణంలో 22వ వార్డులో జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని అన్నారు. బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. మొన్న ఉగాది పండుగ రోజు అంటే కొత్త యుగానికి నాంది పలికినట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సన్నబియ్య ప్రవేశం అనేది నిజంగా చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా తీసుకొని నిర్ణయం. నిజంగా పేద ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గద్వాల్లో ప్రతి రేషన్ షాప్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి కూడా సన్నబియ్యం అందించాలని ఈరోజు మేము తీసుకునే నిర్ణయం. నిజంగా పేదవాళ్ళకి మళ్ళొక్కసారి మాకు కూడా మంచి రోజులు వచ్చినాయి. ఈరోజు సన్నబియ్యం వచ్చినాయి, రేపు ఇంకో పథకం, అన్ని పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆనాడు వచ్చినట్టు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా మాకు నెరవేరుస్తారని నమ్మకం మాకుందని పేద ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మా గద్వాల తరఫున అందరి నమస్కారం.